నా హెయిర్ మేకవర్ అయితే చేయించుకోవాలనిపించిందండి. అందుకనైతే ఇక్కడికొచ్చేసేసాను. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడో అనేసి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ బాస్కెట్. ఇది వచ్చేసి భీమవరంలో ఉన్న టోనీ అండ్ గై అండి. మోస్ట్లీ భీమవరం పీపుల్కి అయితే తెలిసిపోయే ఉంటుంది. నాగరాజు మాల్లో ఉంటుంది ఇది. సో ఇదండి ఎంట్రన్స్. యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే నేను ముందుగానే అపాయింట్మెంట్ వచ్చేసి ఫిక్స్ చేసుకున్నాను. సో అది వచ్చేసి వీళ్ళతో చెప్తున్నానండి. స్టార్టింగ్లోనే ఇతను అంటే మీరు ఎవరి దగ్గర అపాయింట్మెంట్ చేసుకున్నారు అండ్ అక్కడ వచ్చేసి ఏదో ఆఫర్ ఉందంట ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ఈ ఆఫర్ కూడా చూడండి అని చెప్పేసి చూపిస్తున్నారు అక్కడ. సో నేనైతే అంటే నాకు కొద్దిగా డౌట్స్ అనిపించింది. ఏదన్నా 2 కానీ చేయించుకుంటే ఎలా ప్రైస్ పడుతుంది అండ్ నాకు వచ్చేసేసి హెయిర్ కటింగ్ ఎలా కావాలని కూడా నేను వీళ్ళతో చెప్పాను. అంటే మోస్ట్లీ వీళ్ళు వచ్చేసి మనకి టాప్ స్టైలిస్ట్ కానీ లేదా సీనియర్ స్టైలిస్ట్ లేదంటే క్రియేటివ్ డైరెక్టర్ అంటే మనం అడిగిన రిక్వైర్మెంట్కి ఏది సూట్ అవుతుందో వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు కదా. సో నేను అందుకని అయితే వాళ్ళని ఫస్ట్ కన్సల్ట్ అయ్యానండి. నేనైతే రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాను. సో మోస్ట్లీ అన్ని సర్వీసెస్ అయితే వీళ్ళు చాలా బాగా చేస్తారండి. సో నేను ఫస్ట్ వచ్చేసి అంటే అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా, అంతలోపల వేరే వాళ్ళు వచ్చారు. జస్ట్ ఐబ్రోస్ అనేసరికి సరే ప్రైస్ లిస్ట్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి ఒక 5 మినిట్స్ అలాగే కూర్చున్నాను. దెన్ నాకైతే తిని పేరు వచ్చేసి కల్పన అండి. తిని చాలా బాగా చేసింది. మీకు లాస్ట్లో అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో పిక్స్ కూడా యాడ్ చేశాను. అలాగే ఫైనల్ అవుట్పుట్ కూడా ఎలా ఉందో మీరు చెప్పండి. చూడండి నా హెయిర్ వచ్చేసేసి ఎంత రఫ్ అయిపోయిందో. ఇక్కడ మెయిన్ వాటర్ ప్రాబ్లమ్, సో అందుకని అలా అయిపోయిందండి. నేను ఎంత మెయింటైన్ చేస్తున్నా కూడా నాకైతే అసలు అంటే స్మూత్నెస్ కానీ ఏం రావట్లేదు. ఇంకెందుకు ఒకసారి కట్ చేసేసామనుకోండి సో ఇంకా మెయింటైన్ చేసుకోవచ్చు కదా అని అనిపించింది. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసి నాకైతే హెయిర్ వాష్ అండి. నాకు ఎందుకు అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చే మసాజ్ ఉంటుంది కదా, సో అది చాలా బాగుంటుంది. ఇలాగా ఫస్ట్ వచ్చేసి హెయిర్ వాష్ చేసేస్తారండి. ఏ ప్రొసీజర్ అయినా మోస్ట్లీ అందరికి తెలిసిందే కదా. సో హెయిర్ వాష్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ అయితే మనందరికి తెలిసిందే కదా, వెల్లా బ్రాండ్ వచ్చేసి చాలా బాగుంది. ఆ షాంపూతోనే నేను హెయిర్ వాష్ అయితే చేయించుకున్నాను. చూడండి ఎంత బాగా నాకైతే నిద్ర వచ్చేస్తున్నట్టు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, జస్ట్ నేను చేయించుకున్నాను. సో బాగా చేశారు కాబట్టి అంటే ఆల్రెడీ ప్రీవియస్ కూడా ఒకసారి చేయించుకున్నాను, బట్ అప్పుడైతే మాత్రం నేను షూట్ చేయలేదు. ఇది సెకండ్ టైం అనమాట. సో అందుకనేసి షూట్ చేసేసి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి షూట్ చేయడం జరిగింది. చూడండి చిన్న ర్యాబిట్ లాగా భలే ఉంది కదా. హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇలాగా అంటే కటింగ్ అప్పుడు హెయిర్ వచ్చేసి వెట్గానే ఉండాలి కదా, జస్ట్ రబ్ చేశారు అంతేను. ఇలా అంతా అయిపోయిన తర్వాత అంటే మన హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది అనేసి జస్ట్ చెక్ చేశారనమాట. అండ్ దెన్ అంటే నేను వచ్చేసేసి లేయర్ కట్ అడిగానండి. అది కూడా నాకు అంటే మరీ లేయర్స్ కానీ వచ్చేస్తే జుట్టు మనకి చిన్నదిగా అయిపోతుంది అండ్ థిన్గా కూడా తెలుస్తుంది. సో నాకు అలా వద్దు, నాకు మిడ్ లెంత్ లేయర్స్ కావాలని చెప్పాను. సో అందుకని అయితే ఇలాగ ఫస్ట్ స్ట్రైట్ చేసేసేసి కోమ్ చేయటం అయితే నా వాళ్ళకి చాలా కష్టం అనిపించిందండి. ఎందుకంటే బాగా చిక్కులు ఎక్కువగా ఉండింది. సో ఇప్పుడు చూడండి హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేసేసారు కదా. అండ్ ఇంకొకటి చెప్పాలండి, ఫస్ట్ అయితే నాకు అంటే అంతకుముందు వచ్చేసి తిని కాదనమాట, వేరే వాళ్ళు చేశారు. సో ఫస్ట్ ఈ అమ్మాయి పేరు వచ్చేసి కల్పన అని చెప్పాను కదా, ఎలా చేస్తుందో ఏమోనండి. ఫస్ట్ అయితే కొంచెం టెన్స్ అయ్యాను, బట్ చాలా అయితే బాగా చేసిందండి. కటింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి నాకు ఆల్రెడీ కర్లీ హెయిర్ కదా, నాకు అలా వద్దు స్ట్రైట్గా కావాలని చెప్పాను. అది కూడా స్ట్రైట్నర్ యూస్ చేయొద్దు అన్నట్టు. సో డ్రైయర్తోనే ఇలా చేసేసే చూడండి. సో మోస్ట్లీ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్ అండ్ అలాగే బ్లో డ్రై కూడా అయిపోయింది. ఇప్పుడు ఇలాగే ఉంటుందండి, బట్ ఇంకోసారి కానీ హెయిర్ వాష్ చేస్తే ఈ స్మూత్నెస్ అయితే ఉండదు. కానీ వాళ్ళు కట్ చేశారు కదా, అదైతే పోదు కదా. టెక్స్చర్ అయితే మాత్రం అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇలాగా ఇదండి మిడ్ లెంత్ లేయర్స్ అని నాకైతే ఇలా కావాలనిపించాను. అండ్ ఈవెన్ నేను ఫోటో కూడా చూపించాను, యాజ్ ఇట్ ఈజ్ నాకైతే అలాగే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, భీమవరంలో ఎవరైనా కానీ ఉంటే నేనైతే ఈ కల్పన అనే అమ్మాయిని మాత్రం సజెస్ట్ చేస్తాను. చాలా బాగా చేసింది. ఈవెన్
మనం అడిగిన దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలాగే చేసింది. చూడండి బాగుంది కదా. అంటే మరీ నాకు పొట్టి అవ్వలేదు, అలా అని కొంచెం అంటే దానికి తగ్గట్టుగా నాకు అంటే నా ఫేస్కి సూట్ అయ్యేటట్టు కూడా చేశారు. చూడండి ఎంత బాగుందో కదా. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ చేయండి. హెయిర్ అయితే మాత్రం ఇప్పుడంటే వాళ్ళు బ్లో డ్రై చేశారు, అలాగే సెరమ్ అన్నీ యూస్ చేశారు కాబట్టి చాలా స్మూత్గా ఉందండి. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసాను చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్.